మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3:37 అమెరికా ఫ్లోరిడా తీరంలోని సాగర జలాల్లో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. 2024 జూన్ 5న ఐఎస్ఎస్కి వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్లు 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా ఏకంగా 286 రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగి మార్చి 19న అంటే ఈరోజు ఉదయం భూమికి చేరుకున్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు 9 నెలల నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకుని వచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టి విజయవంతమయ్యారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీతా విలియమ్స్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వ్యోమనౌక మొరాయించటంతో 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ దివి నుంచి భువికి సురక్షితంగా చేరుకోవటంతో దేశవ్యాప్తంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సునీతా విలియమ్స్కి స్వాగతం పలుకుతూ ఇద్దరు వ్యోమగాములకు భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని, ఇది నిజమైన బ్లాక్ బస్టర్ అంటూ కొనియాడుతూ ట్వీట్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దివి నుంచి భువికి చేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు స్వాగతం. ఇది ప్రపంచ చరిత్రలోనే చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి రావాలని స్పేస్ స్టేషన్కి వెళ్లి 286 రోజులకు భూమికి చేరుకున్నారు. ఈ 286 రోజుల్లో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో భూమిని చేరుకోలేకపోయారు. వీరి ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోంది. ఇదో గొప్ప సాహసయాత్ర, అసలు సిసలు బ్లాక్ బస్టర్. వీరికి సాటే లేదు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు గొప్ప ధైర్యవంతులు అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. నిజంగానే మెగాస్టార్ చిరంజీవి అన్నట్టుగా ఈ 286 రోజుల సాహసయాత్ర నిజంగానే ఒక థ్రిల్లర్ అడ్వెంచర్. ఈ సాహసయాత్రలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, ధైర్య సాహసాలపై సినిమా వచ్చినా రావచ్చు. మెగాస్టార్ అన్నట్టుగా నిజమైన బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే అంతరిక్షం నేపథ్యంలో హాలీవుడ్, బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ చాలా సినిమాలు వచ్చాయి. హాలీవుడ్లో హై లైఫ్, ఇంటర్స్టెల్లార్, గ్రావిటీ, అపోలో 13 లాంటి సినిమాలు వచ్చాయి. వీటితో పాటు మిషన్ మంగళ్, రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్, రాకెట్ బాయ్స్, అంతరిక్షం 9000 వంటి సినిమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక టాలీవుడ్లో అంతరిక్షం నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో వరుణ్ తేజ్, అదితిరావు, హైదరీ నటించిన అంతరిక్షం 9000 KMPH ఒకటి. హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందించిన ఈ సినిమా 2018లో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలనైతే అందుకుంది, కానీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. ఇప్పుడు సునీతా విలియమ్స్ సాహసయాత్రపై మన టాలీవుడ్ అగ్ర దర్శకులు గురిపెట్టి బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి మరి.